అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లోక్సభలో ఇవాళ కేంద్ర బడ్జెట్పై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం హైలైట్గా నిలిచింది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ని కురుక్షేత్రంలో చక్రవ్యూహంతో పోల్చారు రాహుల్. చక్రవ్యూహంలో అభిమన్యుణ్ణి ఒంటరి చేసి చంపినట్లయి ఈ దేశపు యువతని బీజేపీ చక్రవ్యూహంలో నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు నిర్వహించే హల్వా వేడుక ఈ దేశంలో పెరిగిపోతున్న అసమానతకి అద్దం పట్టేలా ఉందన్నారు. బీసీలు, దళితులు, ఆదివాసీల్ని బడ్జెట్లో పూర్తిగా పక్కన పెట్టారన్నారు రాహుల్. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో నిర్మలా సీతారామన్ తలపట్టుకున్నారు. बजट का जो हलवा है सर, ये बट रहा है और इस फोटो में सर मुझे एक ओबीसी अफसर नहीं दिख रहा, एक आदिवासी अफसर नहीं दिख रहा, एक दलित अफसर नहीं दिख रहा है मुझे. ये हो क्या रहा है सर? सर देश का हलवा बट रहा है सर, और इसमें 73% का एक है ही नहीं सर. ये आप लोग हलवा खा रहे हो और बाकी देश को हलवा मिल ही नहीं रहा है. బడ్జెట్పై రాహుల్ ప్రసంగిస్తున్న సమయంలో నిర్మలా సీతారామన్ హావభావాలు ప్రత్యేకంగా నిలిచాయి. సోషల్ మీడియాలోనూ వీటిపై మీమ్స్ మొదలయ్యాయి. హల్వా వేడుకకి సంబంధించిన ఫోటో చూపించడంపై కూడా కొంతసేపు సభలో రచ్చ జరిగింది. అంతకుముందు బీజేపీ చక్రవ్యూహంలో 6 కలిసి భారత యువతని దెబ్బకొడుతున్నారంటూ రాహుల్ మాట్లాడటంపైన స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబానీ, అదానీ పేర్లు సభలో ప్రస్తావించడంపై స్పీకర్తో పాటు బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా బడ్జెట్పై రాహుల్ గాంధీ ప్రసంగం చేసే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హావభావాలు మాత్రం చర్చకు తెరలేపాయి. పలువురు నెటిజన్లైతే రాహుల్ రాక్స్, నిర్మలా షాక్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.